రాజేష్ గారు నమస్తే అండి. సార్ మనకి అదుర్స్ నమస్తే. సినిమాలో అదుర్స్ సినిమాలో సీన్ ఉంటది. ఎన్టీఆర్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటాడు సెకండ్ హాఫ్ లో. మంచి ఫన్నీగా ఉంటది. ఆ సీన్ ని మక్కికి మక్కి దింపుతున్నారంట జోగి రమేష్ గారు. అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. వీళ్ళు చక్కగా కూర్చుని పలావులు బిర్యానీలు వండి అవసరమైతే కాల్ బిజీ పంపిస్తారు అనుకుంటున్నారా పోలీసులు, లేదంటే వారి ప్లాన్ ఏమై ఉంటుంది అంటారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఒక సమూహం తోటి దాడికి వచ్చిన కేసు విచారణ ఎదుర్కొంటున్న జోగి రమేష్ పలుసార్లు చట్టసభకు ప్రాతినిధ్యం వహించాడు. రాష్ట్ర మంత్రిగా కొనసాగున్నాడు. ఇవాళ అతను తన మీద నేరారోపణ జరుగుతూ ఉన్నప్పుడు విచారణకి సహకరించకుండా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే సినిమా డైలాగులు అల్లవేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ జోగి రమేష్ ని పక్క నుండి ఈ విచారణకి తర్ఫీదిస్తా ఉంది శ్రీమాన్ శ్రీయుత పొనవోలు సుధాకర్ రెడ్డి. ఆయన పక్క నుండి ఆయన కూడా విచారణలో పాల్గొంటా పోలీసులు జోగి రమేష్ ని ప్రశ్నిస్తుంటే పొనవోలు సుధాకర్ రెడ్డి సమాధానం చెప్తున్నా అంట. పొనవోలు సుధాకర్ రెడ్డి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాలి. గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉండి అడిషనల్ డీజీ సిఐడి సంజయ్ గారితో పాటు కలిపి పొనవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెస్ మీట్లు అమరావతిలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, ఢిల్లీలో ఒకటి పెట్టి ఆయన నిజాయితీ, నిబద్ధత, నీతి నియమాలు అంటే చాగంటి గారి ప్రవచనాలు చెప్పినట్టుగా చెప్తా వచ్చాడు కదా. ఇప్పుడు మరొకసారి పొనవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ పరమైన ఎఫిలియేషన్ తోటి మాత్రమే తాను పనిచేశానని చెప్పని స్వామి భక్తి ప్రదర్శిస్తాడా, లేకపోతే ఆనాడు చెప్పిన చాగంటి గారి ప్రవచనాలే మరొకసారి చెప్తాడా అనేది కూడా మనం పొనవోలు సుధాకర్ రెడ్డి ఇంటెగ్రిటీ కూడా ఇక్కడ ప్రశ్నార్థకం. ఆ రోజు ఏమి శుద్ధులు చెప్పాడు, ఏమి సూక్తి ముక్తావళి వినిపించాడు మనకందరికి. మరి వాళ్ళ జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి శాసనసభ్యుడి హోదాలో కర్రలు కటారులతోటి వందలాది మందితోటి ఒక సమూహంగా దాడికి వచ్చి ఆ దాడికి రావటాన్ని సమర్థించుకుంటా నేను విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాను, నిరసన తెలియజేయడానికి వచ్చాను అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేస్తా. నువ్వు నిరసన తెలియజేయడానికి వస్తే నిన్ను అడ్డుకోపోయిన తెలుగుదేశం శ్రేణుల మీద దాడి ఎందుకు చేసావు? వాళ్ళని ఎందుకు గాయపరిచావు? వీడియో సాక్ష్యాలు కళ్ళ ముందు కనపట్టలేదా? విచారణకి సహకరించకుండా ఉంటే అయ్యో అమాయకుడు, ఆణిముత్యం, స్వాతి ముత్యం అని చెప్పని నిన్ను విచారించకుండా వదిలేస్తారని చెప్పనే. కొన్ని కొన్ని సంఘటనలు సినిమాల్లో నవ్వొస్తాయి, నిజ జీవితంలో అసహ్యం వేస్తుంది. ఇటువంటి వ్యక్తుల చట్టసభలకు ఎంపికైంది, ఇటువంటి వ్యక్తుల ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్రం భరించింది, సహించింది అని చెప్పారు. ఖచ్చితంగా జోగి రమేష్ అధికార అహంకారంతో తన నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చింది వాస్తవం. ఆ దాడిని సమర్థించుకుంటా తానే చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లలో మీ ఇంటి మీదకే వచ్చా, మీ నాన్నే ఉరికించా అని చెప్పని నారా లోకేష్ ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే తాను దాడికే వచ్చానని చెప్పని తనకు తానే అడ్మిట్ అయ్యాడు. ఈ రోజు ప్రభుత్వం మారి తమ పదవులు కోల్పోయి అధికారం తలకిందులైపోయేటప్పటికీ నేను నిరసన తెలియజేయడానికి వచ్చాను అని చెప్పని సన్నాయి నొక్కులు నొక్కిన మాత్రాన నిజం అబద్ధం కాదు. ఖచ్చితంగా ఇక్కడ జోగి రమేష్ అయినా జోగి రమేష్ కి వెన్నెముకగా నిలబడుతూ విచారణలో జోగి రమేష్ ని నువ్వు ఇక్కడ మాట్లాడకుండా ఉండు, మనం నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తూ ఉంటాం, నీకు ఆప్షన్ 5 యూజ్ చేసుకునే రైట్ ఉంది అని చెప్పగానే నేను ఇక్కడ సైలెన్స్ వహిస్తున్నానని చెప్పని చెప్తారు ఆ సిరీస్ లో. ఇది ఇండియా. నువ్వు ఇక్కడ మౌనంగా ఉంటే మౌనం అర్ధాంగీకారం కాదు, పూర్తి అంగీకారంగా భావించాల్సి వస్తుంది. విచారణకు సహకరించకుండా ఉంటే పూర్తి స్థాయి ప్రభుత్వం ఏ ఛార్జెస్ ఫ్రేమ్ చేయదలుచుకుంటే ఆ ఛార్జెస్ కి నువ్వు బాధ్యుడవుతావు. విచారణకు సహకరించి విచారణలో వాస్తవాలని చర్చిస్తే కళ్ళ ముందు సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర కనిపిస్తా ఉన్నప్పుడు, విచారణ సంస్థ దగ్గర నీ వీడియో ఫుటేజ్లు, నీ కాల్ డేటా మొత్తం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు, కుట్రకోణంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చిన సంఘటన ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవాలని చూస్తే లేదు. నిన్నగాక మనం చూసాం,
వాళ్ళ కొడుకు పేరిట వాళ్ళ చిన్నాన్న పేరిట అగ్రిగోల్డ్ భూములు బాహాటంగా సర్వే నెంబర్ల మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటిని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసి సొమ్ము చేసుకున్న సంఘటన కళ ముందు కనిపిస్తుంటే, అయ్యో అయ్యో మా కొడుకు ఉన్నత విద్యావంతుడు, అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఇప్పుడు డెలాయిట్ లో వర్క్ చేస్తా ఉన్నాడు, నోట్లో వేలు పెడితే కొరటం కూడా చేత కాదు అని చెప్పని వాళ్ళ కొడుకుకి సర్టిఫికెట్ ఈయనకి ఇచ్చుకుంటా ఉన్నాడు. అదే కొడుకు వయసు అంతరం కూడా మర్చిపోయి, విఘ్నత మర్చిపోయి, సంస్కారహీనంగా చంద్రబాబు నాయుడు గారిని గురించి ఏ విధంగా వ్యాఖ్యలు చేసింది చూసాం మనం. అదే కొడుకు మొన్న జరిగిన ఎలక్షన్స్ రోజు పెనమలూరు నియోజకవర్గంలో ఎన్ని దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డది కూడా అక్కడ పెనమలూరు నియోజకవర్గ ఓటర్లకి, ప్రజలకి ఒక స్పష్టత ఉంది. కాబట్టి జోగి రమేష్ చేలో మేస్తా, కొడుకు మాత్రం గట్టును వేసాడు అని చెప్పని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. జోగి రమేష్ పెంపకంలో మనం గతంలో ఇతంది మన హిందీ హీరో ఒక పాట విన్నాం, అమ్మా తేరా మున్నా బిగడా జాయ్ అని చెప్పి. ఖచ్చితంగా జాకీ ష్రాఫ్ది చాలా హిట్ సాంగ్ ఆ రోజుల్లో. ఇవాళ జోగి రమేష్ పెంపకంలో జోగి రమేష్ కొడుకు, జోగి రమేష్ 10 ఆకులు చదివితే జోగి రమేష్ కొడుకు 12 ఆకులు చదివాడు. ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇవాళ వీళ్ళ అహంకారం, వీళ్ళ అధికార మదం, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు శాంతి వచనాలు, నీతి సూక్తులు వల్లెవేసిన మాత్రాన జరిగిన సంఘటనలు మాపు కావు. మీరు చేసిన నేరాలు నిర్ధారణ అయి తీరుతాయి. ఖచ్చితంగా చట్టం ముందు శిక్షార్హమైన చర్యలకి, నేరాలకి మీరు పాల్పడున్నారు. మీరు ఎంతగా బొంకినా, ఎంతగా అమాయకత్వం నటించినా విశ్వసించడానికి విచారణ సంస్థలు కానీ ప్రజలు కానీ సిద్ధంగా లేరనేది వాస్తవం. రైట్. ధన్యవాదాలు సార్ రాజేష్ గారు.